మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఆకుల శ్రీవాణి గారు, బీజేపీ కార్యకర్తలకు కానీ మీకు కానీ తులం బంగారం వచ్చిందా? రాలేదు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యింది అని అంటే కేవలము తను 6 గ్యారంటీలు హామీ ఇచ్చారు. దానికి తోడుగా 100 రోజులలో పూర్తి చేస్తానని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గుడి పైన ప్రమాణం మరీ చేసి చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఒక్క గ్యారంటీ రాలేదు. మహిళలకు 2500 అని అన్నారు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు అని అన్నారు, కరెంటు ఫ్రీ అని అన్నారు. మళ్ళీ పెళ్లి అయితే మీకు ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఆ డబ్బులతో పాటు తులం బంగారం ఫ్రీ వస్తుందని అన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ముఖ్యమంత్రి అయ్యి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఇన్ని నెలల నుంచి ఒక్కరికి కూడా పెళ్లి కాలేదా? మళ్ళీ మీరు మహిళలకు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తా అన్నారు. మళ్ళీ ఒక్క పాప అంటే ఒక్క అమ్మాయి కూడా జన్మ తీసుకోలేదా? మళ్ళీ మీరు మాట్లాడితే సేఫ్ డెమోక్రసీ అని చెప్పి కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళు కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తుంటే మీరు రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నట్టు మీకు అనిపించడం లేదా? ఇప్పుడు వాళ్ళు స్కూటీలు ఇస్తామన్నారు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, 2500 ఇస్తామన్నారు. అవన్నీ ఇచ్చారని మీరు అనుకుంటారా? రేవంత్ రెడ్డి గారు ఏ అయితే హామీలు ఇచ్చారో అవి కేవలం ఓట్లకు మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో అందులో ఒకటి కూడా నెరవేర్చలేదు. విద్యార్థులకు స్కూటర్ ఇస్తానన్నారు, మళ్ళీ విద్యార్థులు కాలేజ్లోకి పోతలేరా, చదువుకుంటలేరా, అయినా కనిపిస్తలేదా? మళ్ళీ వాళ్ళకు మాత్రం కాన్వాయ్ల కోసం అని చెప్పి కొత్త కొత్త బండ్లు తెచ్చుకుంటున్నారు, కానీ పేద విద్యార్థుల గురించి మాత్రం ఆలోచించట్లేదు. ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రి ఎవరో కూడా తెలియట్లేదు, కనీసం హోమ్ మినిస్ట్రీ ఎవరికో తెలియదు. పొద్దున లేస్తే మనకు అక్కడ నేరమైంది, ఇక్కడ నేరమైంది, అమ్మాయిల పైన అత్యాచారాలు అవుతున్నాయని అంటే కూడా ఇంకా కూడా మేలుకోని స్థితిలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేవలం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అన్న తనని పగటి కలలను నెరవేర్చుకోవాలని చెప్పి ఇక్కడ నుంచి ట్యాక్సుల పేర్ల మీద డబ్బులు తీసుకుపోయి అక్కడికి ఆయనకి ఇస్తే ఆయననేమో తమాషాలు చేసుకుంటా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారే కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి మంచి చేయడం లేదు. నిజంగా దేశానికి రాహుల్ గాంధీ భవిష్యత్తులో పీఎం అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒక భారతదేశ పౌరురాలుగా కోరుకుంటున్నాను, దయచేసి అట్లాంటి రోజుని ఎవరు కూడా చూడకూడదు. అట్లాంటి రోజు మనం చూస్తున్నాము అని అంటే మన భారతదేశం అస్తమించిపోతుంది అని భయంగా ఉంది. కేవలం మాకు కొన్ని సీట్స్ తక్కువ అయితేనే వాళ్ళు ఇట్లాంటి హంగామాలు చేసి ఏదో గెలిచిపోయాము అని చెప్పి ఫీల్ అవుతున్నారే. అట్లాంటి వాళ్ళకు ఒకవేళ పొరపాటున మనం ఏమన్నా అందించామనుకోండి, అదే కోతి చేతిలో చిప్ప అన్నట్టు అంటారు, అట్లాగే అవుతుంది కానీ ఇంకా ఏం మాత్రం మంచి జరగదు. పార్లమెంట్ లో మోడీకి రాహుల్ గాంధీ చెమటలు పట్టిస్తున్నాడు అంటే ఏం చెప్తారు? అదొక నవ్వు జోకు, చూడు అక్కనే నవ్వుతుంది. రాహుల్ గాంధీ గారు ఎక్కడ, నరేంద్ర మోడీ గారు ఎక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇద్దరిని కంపేర్ కూడా మనం చేయొద్దు. రాహుల్ గాంధీ గారు ఒక కమీడియన్. జనరల్గా కూడా మా బాబు నాకు ఎప్పుడు రీసెంట్ డేస్ స్టాండప్ కామెడీ చాలా ఫేమస్ అయ్యింది అని చెప్తూ ఉంటాడు. పోతే నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూడలే, కానీ మొన్న పార్లమెంట్లో చూస్తే స్టాండప్ కామెడీ ఏందో అర్థమైపోయింది. గతంలో మీరు పప్పు అన్నారు, ఇప్పుడు నిప్పయ్యాడా మోడీకి? అదే వాళ్ళు అంటున్నారు, వాళ్ళ స్లోగన్ ఏంటది, గతంలో పప్పు ఇప్పుడు ఉప్పు, రేపు కాబోయేది నిప్పు అంటండి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్ ఇది. రాహుల్ గాంధీ గారు గతంలో పప్పు, ఇప్పుడు ఉప్పు, రేపు కాబోయేది నిప్పు. ఆ నిప్పు మీద మేము నీళ్లు మాత్రం పోస్తాం. గుజరాత్ గడ్డపై బరాబర్ ఇండియా కూటమి జెండా ఎగరేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో. రియల్గా కూడా అండి, అపోజిషన్ పార్టీ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు సేవ చేసే అధికారం ఉంది, ప్రతి ఒక్కరు కూడా గెలవాలి. నేను దాన్ని కాదు అని అన్నాను, ఐ డూ రెస్పెక్ట్ డెమోక్రసీ. కానీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలవద్దు. మొన్న రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతిలో పట్టుకుంటున్నారు, ఆ రాజ్యాంగంలో ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వాలని రాసుందా? రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే తననే అడగమనండి. యూపీలో అక్కడికి వెళ్ళి ప్రచారంలో 8500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు వస్తుందని చెప్పి కటాకట్ బ్యాంకులో మీరు ఓటేయంగానే మీకు నెక్స్ట్ డే మీకు కటాకట్ బ్యాంకులో 8500 వస్తాయని చెప్పారు. అది అబద్ధం కాదా? అది అబద్ధం అని మీకు తెలిసినప్పుడు మీరు రాజ్యాంగం గురించి, సెక్యులరిజం గురించి, డెమోక్రసీ గురించి మాట్లాడకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు ముసుగులో బీజేపీ రాజకీయం చేస్తుంది తెలంగాణలో అనేది ఒక చర్చ, నిజమే అంటారా? లేదండి, బీజేపీ వ్యక్తిగతంగా, బీజేపీ స్వతంత్రంగా మేము గెలిచినాము. మేము గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచినాము, మళ్ళీ జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లా గెలిచినాము, మళ్ళీ ఎంపీలగే గెలిచినాము. మళ్ళీ నెక్స్ట్ రాబోయేది కూడా బీజేపీ ప్రభుత్వమే. మాకు ఎవరితో పొత్తు లేదు, ఏమీ లేదు. కానీ వ్యక్తిగతంగా కూడా ఒకరు చేసిన మంచి పనులను ఒకరిని సహకరించుకుంటాం. పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు బీజేపీ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉందా? స్థానిక సంస్థ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి.
నాకు తెలిసినంత వరకు తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో అదొకటి మంచి జరుగుతుంది, అది అట్లా జరిగితే మంచి జరుగుతుంది అని అనుకుంటే ఒక కార్యకర్తగా దానికి డెఫినెట్గా కూడా మంచి ఆలోచిస్తాను. థ్యాంక్ యూ మేడం.